హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం మా నాన్నమ్మ చేసిన సీక్రెట్ టిప్స్తో ఉన్న గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను 4-5 కట్టల గోంగూరని, అంటే పెద్ద కట్టల గోంగూరని తీసుకొని తుంచి శుభ్రంగా కడిగి మనం ఏదైనా స్ట్రైనర్లో పెట్టుకొని నీళ్ళంతా వడపోసేయాలన్నమాట. నీళ్ళంతా వాడిపోయిన తర్వాత ఒక కాటన్ బట్ట మీద పరిచి రాత్రంతా ఫ్యాన్ కింద కానీ నీడలో కానీ మనం ఆరబెట్టుకోవాలి. ఈ గోంగూర మీద ఒక్క చుక్క కూడా నీటి బొట్టు అనేది ఉండకూడదు అనమాట. మనం రాత్రంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే చక్కగా ఆరిపోతుందండి. మనకి నీళ్ళు లేకుండా ఉంటే సంవత్సరం అంతా గోంగూర నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను రాత్రంతా చక్కగా ఆరబెట్టాను. ఇప్పుడు మనం 1/2 కేజీ గోంగూరకి 50 నుండి 60 గ్రాముల ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇక్కడ నానమ్మ ముందుగానే బాండీలో వేసేస్తుంది అనమాట. ఆ తర్వాత అందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి పొయ్యి మీద పెట్టుకొని 3 నుండి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఎప్పుడైతే ఎండుమిరపకాయలు చక్కగా వేగి గరగలాడతాయో అంతవరకు మనం లో ఫ్లేమ్లో కలుపుకుంటూనే వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మాడకుండా అన్నీ కలిపేసి అలా వేపేయచ్చా? ముందు ధనియాలు జీలకర్ర అలా వేయగా మిరపకాయలు మాడకుండా చూసుకోవాలి. ఎండుమిరపకాయలు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడేనండి సీక్రెట్ టిప్ ఏంటంటే, మనం ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకున్న గోంగూరలో మనం 100 గ్రాముల వరకు నూనె వేసుకోవాలి. ఇక్కడ వేరుశనగ నూనె కానీ అలాగే నువ్వుల నూనె కానీ వేసుకొని ఈ గోంగూరని మొత్తం నూనె పట్టించాలి. ఇది నేను ఎక్కడా చూడలేదండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. చూసారు కదా, నానమ్మ ఎలా పట్టిస్తుందో నూనెని తీసుకొని గోంగూర ఆకులకి మొత్తం నూనె పట్టిస్తుంది అనమాట. ఇలా చేస్తే గోంగూర ఈవెన్గా అలాగే తొందరగా వేగుతుందంట. అలాగే ఎక్కువ కాలం పచ్చడి నిల్వ ఉంటుందంట. ఇదేనండి నానమ్మ చెప్పిన సీక్రెట్ టిప్ అనమాట. ఇలా చేసుకుంటే గోంగూర పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందంట. అలాగే ఇలా మనం చేసినప్పుడు గోంగూరలో అసలు ఒక చుక్క కూడా నీళ్ళు అనేవి ఉండకూడదు. ఈ విధంగా బాగా నూనెని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 100 గ్రాముల వరకు నూనె తీసుకోవాలి. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకొని నూనె వేడైన తర్వాత గోంగూరని కొంచెంగా వేసుకుంటూ మనం చక్కగా వేయించుకోవాలి. మనం తీసుకున్న గోంగూరని 2 సార్లుగా వేయించుకోవాలి. ఇంకా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం ఆల్రెడీ గోంగూరకి నూనె పట్టించాం కాబట్టి చక్కగా వేగుతుంది అనమాట. తొందరగా వేగుతుంది, అలాగే ఈవెన్గా వేగుతుందంట. ఇదంతా దగ్గర పడేంత వరకు మనం బాండీకి సరిపడినంత గోంగూర వేయించుకోవాలి. ఇక్కడ నానమ్మ 2 సార్లు వేయించిందండి. 2 గుప్పుల చొప్పున తీసుకొని ఈ విధంగా చక్కగా వేగుతుందనమాట, దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రోటిలో ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు, ఎండుమిరపకాయలు అలాగే తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలన్నమాట. బాగా మెత్తని పౌడర్ అయ్యేంత వరకు దంచుకోవాలి. ఇలా మీరు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, నానమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఈ చెరువుల మధ్యలో ఉంటుంది. చూసారు, చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చదనం ఉంటుందన్నమాట. దీన్ని నేను ఒక వ్లాగ్లో మీకు చూపిస్తాను. చాలా నచ్చుతుంది మీకు. ఈ విధంగా నానమ్మ దంచుతుంది కదా. ఇప్పుడు పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు అందులో 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు తుంచుకొని వేసుకోవాలి. పచ్చివే వేసుకోవాలండి. వీటిని వేయించాల్సిన అవసరం లేదు. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టమైతే ఒక హోల్, అంటే ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ మొత్తం వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న గోంగూర మిశ్రమం కూడా వేసేసేయాలి. గోంగూర వేసేసి మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరి పేస్ట్ లాగా చేయకూడదు అనమాట. అదే మీరు మిక్సీ జార్లో వేసుకుంటే 1-2 సార్లు రన్ చేసి మిక్సీని ఆపేయచ్చు. ఉప్పు సరి చూసుకుని అవసరమైతే వేసుకోవచ్చు. నానమ్మ గోంగూర పచ్చడిలో చింతపండు వేయదండి. చింతపండు వేయకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. అయినా సరే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఈ పచ్చడి మనం ఎర్ర గోంగూరతో చేసాము. పుల్లగా ఉంటుంది కదా, ఎర్ర కాడలతో ఉన్న గోంగూర, కొండ గోంగూర అని కూడా అంటారు. దాంతో చేసాము అనమాట. చూసారుగా, ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఈ పచ్చడి మీకు వారం 10 రోజులే కావాలనుకుంటే పోపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఒకవేళ సంవత్సరం అంతా కావాలనుకుంటే పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 100 గ్రాముల వరకు నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె కాచి నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే మినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే గుప్పెడు కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. బాగా వేగిన ఈ పోపుని కొంచెం చల్లారబెట్టుకోవాలి. చల్లారిన పోపుని పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకొని
తడి లేని జాడీలోకి కానీ సీసాలోకి కానీ ఎత్తుకోవాలన్నమాట. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. పచ్చడి వాడుకునేటప్పుడు కూడా మీరు తడి స్పూన్లు పెట్టుకోకుండా ఉండాలి. అలాగే ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఈ పచ్చడి మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.